పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే జనసేన తరఫున నాదెళ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము తగ్గాం, కానీ ఈ ఎలక్షన్స్లో మాత్రం తగ్గము, మేము కూడా సమాన స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పేసి ఈ స్టేట్మెంట్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో మనకి గుర్తు మీద పోటీ చేసే అవకాశం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆయన చరిష్మా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంచాయతీ ఎలక్షన్లో పలానా గుర్తయితేనే గెలుస్తుంది, పలానా గుర్తయితే గెలవదనే ఆలోచన వద్దు. ఎవరైతే పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో అక్కడ చేసినటువంటి ఆ గ్రామానికి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అతను మంచితనం కానీ, ఆయన మానవత్వం కానీ ఉంటే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఎవరు గెలుస్తారనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడిపై ఆధారపడి ఉంటుంది తప్ప రాష్ట్ర నాయకుల మీద ఆధారపడి ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే జనసేన అఫీషియల్గా ఇవ్వాలి కదా, అంటే అఫీషియల్గా ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందండి. కాకపోతే అక్కడ జనసేన అభ్యర్థ లేకపోతే క్యాండిడేటు లేకపోతే వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశమా అని ఉంటుంది. కానీ అఫీషియల్గా మావాడు అని చెప్పుకోవడానికి ఉంటుంది అంతే తప్ప పార్టీ పరంగా వీడు జనసేనోడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడు అని చెప్పుకుంటారు తప్ప వేరే విధంగా ఉండదు. కాబట్టి అక్కడ స్థానికంగా బలంగా ఎవరైతే ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఎవరైతే ఉంటారో వారే సర్పంచ్గా ఎన్నికవుతారు తప్ప మనం పార్టీల తరపున అనేది కొంతవరకు ప్రభావం చూపుతుంది కానీ ఎక్కువ ప్రభావం ఏం చూపదు. అలాగే ఈవేళ జనసేన పార్టీ కూడా చాలా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా పరిపాలన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి చరిష్మా బాగా పెరిగింది. ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఉప ముఖ్యమంత్రి గారి చరిష్మా కూడా బాగా పెరిగింది. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు కూడా ఎక్కువగా జనసేన పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి జనసేన పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం ఉందేమో అనుకుంటున్నాం. అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈసారి తప్పనిసరిగా ఏదైనా ఈ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్లే విధంగా అయితే మేము ఎక్కువ స్థానాలే పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఏదో నోటు కూడా రిలీజ్ చేసినట్టున్నారు. ఏదేమైనా జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలే ఉంటాయేమో అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ.